వచ్చేసి ఏంటంటే నేను తను కూడా మాట్లాడతలేను, ఎందుకంటే చాలా నువ్వు చెప్పు నాకు ఏమైందంటే కొన్ని అన్న జిల్లా కూడా కొన్ని పనులు చేసినందుకు అన్న ఆయనతో మాట్లాడతలేడు. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే నేను అందరితో మాట్లాడతలేను, ఈమె వచ్చేసి ఇప్పటి నుంచి నాతో ఛానల్ ఉంటది, ఎందుకంటే ఈమె కూడా ఒక లైఫ్ ఇచ్చిన అవుతామన్నమాట. ఆమెకి ఇష్టమే లేదు, అంటే ఆమె ఎట్లా అంటే వద్దు బాబు వద్దు అంటది, కానీ ఈయనకేందంటే ఇంక ఫేమ్ లేనప్పటి నుంచి ఆమె ఒక ఫ్రెండ్ లాగా ఉండి ఇంకెంతో సపోర్ట్ చేసింది. చేస్తామంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇంద్రా ఇదంతా ఇంతవరకు చేస్తారా నీకు? కొడతారా బరాబరు మంచి చెప్పిన వద్దు రాబోయే తెచ్చుకోకంటే మళ్ళీ మనం తెచ్చి వీడియోలు చేయించుడు, మళ్ళీ మేము ఫేమ్ ఎందుకు ఇప్పుడు నీకు ఫోన్ చేద్దాం ఎందుకన్నా నువ్వు అర్థం చేసుకుంటావు. వచ్చిన వాళ్ళు ఫేమ్ మంచి తెచ్చుకుంటారు, నాది ఎప్పటి నుంచి ఉంది ఆల్మోస్ట్ సేమ్ అవుతుందన్నా. సో అంటే అట్లా చెప్తున్నానికి అట్లా చూస్తున్నాను, అందరు అట్లనే చేస్తారు చీప్ లెక్క. ఇది నాకు వద్దు, ఇది నాకు అవసరం లేదు. అన్నకేమని చెప్పి అన్ని ఇట్లా బబ్బు అని దోస్తు అంటే ఇట్లా వస్తుంది అని చెప్పి నార్మల్ గా సార్లు చెప్తున్నా, నా కోసం ఒక్కసారి చేయనా? నీ కోసం రావాలా? అరే నీ కోసం రావాలా? నేను కూడా పోతా, నువ్వు ఏముంది మాట్లాడుకోరాకు, మాట్లాడుకుంది. ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సరే వీడియో వచ్చేసి ఏంటంటే ఈమైతే మీకు ముందే ఒక వీడియోలో పరిచయం చేస్తాను అనమాట. ఈమె వచ్చేసి నాతో నిజంగా చెప్తున్నా, నిజంగా 5 years నుంచి ఉందన్నమాట. నేను అంటే నన్ను ఆల్రెడీ ఒకసారి అడిగింది అనమాట, ఏమైందంటే నన్ను కూడా ఒకసారి వీడియోలోకి దే బాబు అని చెప్పేసి. నేను ఎందుకు దేలే అంటే ఈమెని ఎవరైతే ముందు ఎవరైతే ఉండనో వాళ్ళందరూ మళ్ళా ఈమెతో లొల్లి పెట్టుకుంటారని చెప్పేసి నేను దేలే అట్లా అని చెప్పేసి. లేకపోతే ఇప్పుడు ఎందుకు తెస్తున్నా అంటే మేము ఎంతో మందికి లైఫ్ ఇచ్చినాం అనమాట, ఎవరో తెలుగులోకి లైఫ్ ఇచ్చినాము. నాతో ఫేమ్ లేనప్పటి నుంచి ఈమె పరిచయము, ఈమెకి ఎందుకు ఇవ్వద్దని చెప్పేసి ఈమెను కూడా తెచ్చినా అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేను తను కూడా మాట్లాడతలేను, ఎందుకంటే చాలా నువ్వు చెప్పు నాకు ఏమైందంటే కొన్ని అన్న జిల్లా కూడా కొన్ని పనులు చేసినందుకు అన్న ఆయనతో మాట్లాడతలేడు. ఇవన్నీ చిన్న చిన్న అంటే అలుగుడు ఇలా మధ్య నడుస్తారు, అసలు మాట్లాడాను కాదురా బాయ్, మీరు అంత పెద్ద చేసుకుంటారు. కానీ తీసుకొచ్చినాం వీడియోలో, తీసుకొచ్చేసరికి అంటే వీడికి ఏమైపోయిందంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా అవుతుందని. పాపం ఈమె కూడా ఎప్పుడు నేను రాను అంటది, ఎందుకు మీకు గొడవలని. ఇక్కడ అయినా దాళ్ళ మీద ఏదో వేద్దామని చేసింది, కానీ అక్కడ ఆమె బాధపడేలా చేసేసరికి ఇక్కడ ఏంటంటే అన్న ప్రతి ఒక్కళ్ళని అంటే మేము కానీ ఎవరైనా ఉండని పరేషాన్ బాయ్స్ అంటే ఒక బ్రాండ్ ఉండే, పీబీ అంటే ప్రేమగా అందరినీ ఒక బంధం లాగా ఉండే. సో అది ఎట్లయిపోయింది అంటే అన్న ప్రేమగానే అందరినీ సపోర్ట్ చేస్తాడు, ఎవరిని అంటే అన్న కోపంగా కొన్ని మాటలు అంటాడేమో కానీ ఆయనకి ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకోవడమే తెలుసు, సపోర్ట్ చేయడమే తెలుసు. అట్లనే మేము ఈ స్టేజ్కి వచ్చినాం, అందరం అదే స్టేజ్కి వచ్చినాం. ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే నేను అందరితో మాట్లాడతలేను, ఈమె వచ్చేసి ఇప్పటి నుంచి నాతో ఛానల్ ఉంటది, ఎందుకంటే ఈమె కూడా ఒక లైఫ్ ఇచ్చిన అవుతామన్నమాట. యాక్చువల్లీ ఆమెకి ఇష్టమే లేదు, అంటే ఆమె ఎట్లా అంటే వద్దు బాబు వద్దు అంటది, కానీ ఈయనకేందంటే ఇంక ఫేమ్ లేనప్పటి నుంచి ఆమె ఒక ఫ్రెండ్ లాగా ఉండి ఇంకెంతో సపోర్ట్ చేసింది. చేస్తామంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇప్పుడైతే నేను ఎట్లా అన్నతో మాట్లాడతలేను, గంగతో కోపంలో ఉన్నారు కదా ఇద్దరు. నేను కూడా మాట్లాడాను, బెస్ట్ చెప్తున్నా, గంగును పిలిచినాం అనుకో, గంగు ఏదో ఒకటి చేసి పైన కింద పడి ఏమో ఆయనకి ఆయన ముందే జర కోపంలో ఉంటాడు అనమాట. గంగు పడుపోయి మనం మీకోసం పడవా ఈమె కోసం చెయ్యి, మన ఫోన్ పడాల, నేను నువ్వే చెయ్యి, నేను చెయ్య, నేను చేస్తాం. గంగు ఏడా? గంగు ఏడా? ఒకసారి స్కూల్ దగ్గరకు వస్తావా? ఇంకో నువ్వు తీసుకొచ్చిన ఛానల్లా వీడు మాట్లాడతలేడు కదా అన్నతోనే, జర నువ్వు జర దాత ఒకసారి రా, ఇంటలేడు, నువ్వే మాట్లాడలేదు. 2000 years later. ఇంద్రా ఇదంతా ఇంతవరకు చేస్తారా నీకు? కొడతారా బరాబరు?
చెప్పించిన నీతోటి నేను మాట్లాడతలేనా ఆయనతోని? అవురా బాయ్ ఎందుకు మాట్లాడతలేవు ఎవరినో పట్టుకోవచ్చు నాకు ఫేమ్ రేల్ ఏముంటుంది ఆమె? అరే మీరేం చేస్తున్నా పిచ్చోళ్ళు వాళ్ళని అనకు నేనే తెచ్చిన. అవునా బాయ్ ఎందుకు తెచ్చినావు అరే ఆమె ఫేమ్ లేనప్పటి నుంచి నాకు ఆయన చెప్పు కదా, ఆయన చెప్పు కదా. నిన్న మొన్న వచ్చి ఫేమ్ తీసుకుని వెళ్ళిపోతారు. నేను అంతగానే చెప్పించిర్రా బాయ్ నీకు చెప్పించినా కానీ ఇట్లా చేస్తావురా బాయ్ మళ్ళీ నా ఇష్టమా నేను ఎంత ఇస్తా? అవురా బాయ్ ఆయన మాట్లాడే ముందుకే నేను మాట్లాడతలేను కదా అన్న. ఇష్టం మాట్లాడకరా బాయ్ ఎందుకు కొడుతున్నావు అన్న? చెప్తుంటే ఇనురా బాయ్ జరా ఎందుకు కొడుతున్నాను? అందరు కొడుతున్నాను. ఎందుకు కొడుతురు వాళ్ళ ఆడలతో తిను దెబ్బలు ఈమెతో తిను మళ్ళా రేపటి దినం అదే చెప్తున్నా, ఆడలు కొడుతురు, నువ్వు కొడుతురు, అందరు కొడుతురు. ఆయన అర్థం చేసుకోవాలా? అరే నీకు చెప్పింది ఫస్ట్ చెప్పింది నేను ఈమెను తెచ్చినావు వాళ్ళని తెచ్చినావు ఎందుకు అవసరమా అవసరం ఇవన్నీ అవసరమా వాళ్ళతో కాదన్నా? తిట్టుకునుడు అవసరమా ఇగో మనం ఎంత వాళ్ళతో మంది పట్టించుకునుడు అవసరమా ఇంటావా నా మాట ఇంటావా? ఆయన మాట్లాడకపోయినా రాత్రి నాకు ఫోన్ చేసిండు పోయి వచ్చి చెప్పిన తేకరా వాళ్ళని ఆడోళ్ళ కంటెంట్ కాదన్నా, తేకంటే ఇప్పుడు మనం చిన్న పిల్లలది ఒకళ్ళకి మంచి పని చేస్తున్నాం కదా. చిన్న పిల్లల కంటెంట్ వద్దు భయ ఎందుకు చెప్పు? ఆగన్నా, వాళ్ళ ఇంట్లో పేరు చెప్పేది ఖరాబు, వాళ్ళ నా ఇంట్లో మాట పేరు ఖరాబు. వినన్నా. అవసరమా అవసరమా చెప్పు మనం ఒకళ్ళకి లైవ్ ఇచ్చినట్టు అవుతుంది కదా. నువ్వు లైఫ్ ఇస్తున్నావు నీకు అర్థమైతలేదురా బయట నేను ఎందుకు పిలిచారు నువ్వు అర్థం చేసుకుంటు నువ్వే కొట్టేస్తే ఇప్పుడు ఇంకో ఎందుకు కొడుతున్నావు? నువ్వు కొడుతున్నావు, అందరూ కొడుతున్నాను. మంచి చెప్పిన వద్దురా బయట తెచ్చుకోకంటే మళ్ళీ మంది తెచ్చి వీడియోలు చేసాడు మళ్ళీ మేము ఫేమ్ ఎందుకు ఇప్పుడు నీకు ఫోన్ చేద్దామని ఎందుకన్నా నువ్వు అర్థం మొన్న చేసుకుంటావు మొన్న వచ్చిన వాళ్ళు ఫేమ్ మంచి తెచ్చుకుంటారు. నాది ఎప్పటి నుంచో ఉంది. ఆమె వస్తే ఏమైతుందన్నా? తెలిసిందే వచ్చింది అరే అంటే వద్దురా భయ్యా, నాకు వద్దు భయ్ ఫేమ్ చిన్న పిల్లల గో. కంటెంట్ నాకు వద్దు అన్న కూడా వద్దు అంట తిడుతున్నాడు. వద్దు అయ్యో చిన్న పిల్లల కంటెంట్ నువ్వు చేయొద్దు ఎట్లా అట్లా చెప్పానా? చిన్నపిల్లల కంటెంట్ కాదన్నా, వద్దురా అంటే మళ్ళా నార్మల్ ఉంటుందన్న వీడియో. ఒక్క మాట మనం అందరికి సపోర్ట్ చేస్తాము సపోర్ట్ చేస్తే తప్పేమని చెప్పారు అరే సపోర్ట్ చేయడానికి ఏం లేవు ఈ గీడ ఇవన్నీ ఒక మాట అన్న, అందరికి సపోర్ట్ చేస్తాం. ఒకవేళ సపోర్ట్ చేయకపోతే నువ్వేంది కట్టపోయిందన్న, ఈయనేంది ఏడికైనా వచ్చి ఏడికైనా వస్తారు ఇలా లాజిక్ మాటనే కదా ఇది మేము అందరిలే కదా అంతలేం కానా కరెక్టే తన్నుడు అంటేలే ఇగో నీకు ఈడ అర్థం అయితలేదు నీకు అర్థమైతలేదన్న. చిన్న పిల్లలు వద్దురా చిన్న పిల్లలు కాదన్న, జస్ట్ నార్మల్ గా ఇప్పుడు హారిక వాళ్ళు అట్లా ఎట్లుంటుండే ఈమె కూడా అట్లుంటది. నేనేం చేయాలి మళ్ళీ దానికి అన్నతో చెప్పాలా నువ్వు? నేను ఎట్లా మాట్లాడతాను అన్నతోని. అరే మీరు ఇంత పెద్ద లొల్లి పెట్టుకొని ఇప్పుడు నేను కలపమంటే మీరు చేసిన లెక్కలకే నేను కొట్లాడి బయటికి పోతున్నావు ఊకే మళ్ళీ వచ్చుడు అవుతుంది ఇవన్నీ కథలు ఎందుకు మనోడు పోతే నువ్వు మాట్లాడతావు గట్టిగా ఏ రోజు మాట్లాడలేదు సాధిస్తేనే కదా ఎవరైనా మాట్లాడతారు మనోడు మన కోసమే కొట్లాడుకొని అన్నతో కొట్లాడి బయటికి పోతాడు మనం మళ్ళీ తర్వాత మాట్లాడతామా లేదు మళ్ళీ మనోడే వస్తాడు మనం కూడా స్టాండ్ ఇవ్వాలి కదరా భయ్ సరే అన్న, నువ్వు ఒక్కటి పని చెప్పు, నీకు ఇప్పటి నుంచి ఏం చేయాలో చేస్తా. చిన్న పిల్లలని కాదన్నా, నేను అప్పుడు ఎట్లా చేస్తుండే కంటెంట్. నేను ఏం చెప్తున్నా, కంటెంట్ వరకే అని చెప్తున్నా కదా. అని చెప్పాలి ఆయన చెప్తున్నాడు రాబాయ్ నేను నిన్న రాత్రి చెప్తే పంపించిన డైరెక్ట్ వచ్చింది మంచి చెప్పిన తింటాడని ఒక్కసారి ఎవ్వడు చెప్పాడు రాబాయ్ మీ గురించి నేను ఆడ మాట్లాడిన అనుకో నాకైనా క్లోజ్ అవుతుంది నేను వెళ్ళిపోతున్నా ఒక్కటి మాట్లాడతాడు అప్పుడు ఇగో నీ జోలికి వస్తే నేను నోట్లకి మాట్లాడతా. మాటలు కూడా రావు ఒక్కోని కూడా రావు నోట్లకి మాటలు అది కరెక్టే కానీ ఈసారి నేను మాట్లాడుతాను. పక్కన చూడు ఎగ్జాంపుల్ వెళ్ళిరా నోట్లకి మాటలు ఇన్ని రోజులు పక్క పోయినప్పుడు మనం చెప్పి పిలిపించిరా అవసరమే లేదన్న వంతో నాకేందుకు ఈడు మాట్లాడు నాకెందుకు వీళ్ళిద్దరు మాట్లాడకపోతే నేనేం చేయాలా సపోర్ట్ మనోడు పోయినప్పుడు ఒక్కసారైనా అరే చేసిన నాతోటి కాదురా పోయి నేను ఒక్కసారి చెప్పాను. ఏ మాట్లాడపియరా పోయి నువ్వు ఏమన్నా మొక్కో ఏమన్నా చేసుకోరా పోయి నాకు అవసరమే లేదు ఎవరి కోసం మారదత్తం ఈయన ఉన్నాడు కదా పోయి మాట్లాడిపించుకోరి ఇప్పుడు 24 గంటలు బెడ్ పక్కకే ఉంటాడు నువ్వు చెప్తానే నాకు వద్దు రాబాయ్ మీ అందరి గురించి కాల్పీలు మాట్లాడి నేను నా కాల్పీలు అదవుతున్నా మొన్ననే అయింది ఇంతగానం అయింది అట్లా కాదు, మనం ఎంత మందికి లైఫ్ ఇస్తాం. ఒక్క ఆమెకి ఇస్తే ఏమైతుంది అన్న కూడా అర్థం చేసుకుంటాడు ఇట్లా చెప్తే. అరే, ఇదే మాట ఆయన దగ్గర చెప్పురా పోయి ఎందుకు లొల్లి పెట్టుకుంటున్నావు మళ్ళా? మాట్లాడతానన్నా సారికి నేను మాట్లాడతానన్నా. వద్దురా పోయి నాతోటి కాదురా పోయి నేను ఒక్కసారి నా మాట, నా మాట, మాట్లాడాలి నాకేం పెట్టిరా ఏంద్రా ఒక్కసారి నా మాట వినకంగా. నేను మాట్లాడుతుంటే నేనే బాత్యం ఆడుకుంటాను. చెప్పురా పోయి మళ్ళా నేను మాట్లాడతలేను ఆయన నాతో, నేను మాట్లాడాలని ట్రై చేస్తే ఆయన మాట్లాడతలేడు నాతో. ఆయన పర్సన్ అయిపోతుంది నిజానా నీ ఏ, కాలు ఎత్తా. ఇంత చీప్ అయినా ఏంద్రా నువ్వు అరే నేను జరగమా తల్లి నీకు తెలియదు ఇప్పుడు ఒకసారి ఇట్లనే కొట్టకురా అని తర్వాత ఆమె ఏమనకన్నా, చన్నీళ్ళతో కొడుతుంటారు ఆమె తప్పేం లేదన్నా. అవురా బై. అరే గమ్మున ఒక్క సెకండ్ నేను మాట్లాడు. ఇప్పుడు వస్తావు మధ్యలో అంటే అట్లా తర్వాత చూస్తున్నాను రావు. నన్ను. ఇదే చెప్తున్నానికి. ఇదే అట్లా చెప్తున్నా. చూస్తున్నాను అందరు అట్లనే చేస్తారు చీప్ లెక్క.
చేయాలి ఏదో ఒకటి. అన్న ఇగో నాతో కాదన్న, నేను మాట్లాడలేను. ఇగో మాట్లాడి ఇగో నాకు దమా ఖరాబ్ అవుతుంది. నేను డైరెక్ట్ నాకేనే కాదన్నా, జనాలకు కూడా నచ్చిందన్న ఆమె. అవురా బే, నచ్చితే నచ్చిందిరా బే. జనాలకి ఎట్లా పాత కంటెంట్ కాదు, ఏదో ఒక కొత్త కంటెంట్ కావాలి. మొన్న ఏం చెప్తా అంతెందుకు కామెంట్లలో కూడా ఎందుకు వచ్చింది వాళ్ళకి నచ్చే కదా. మొన్న ఒక సరే, ఒక మాట, జనాలు ఎవరైనా చూస్తారా? రొటీన్ ఒకటే కంటెంట్ పెడితే చూస్తారా? చూడరా బే, ప్రతి వీడియోలో కట్టపైన కొడితే చూస్తారా? చూడరు. చూస్తారా? చూడదు కదన్న. మరి అందుకే వాళ్ళకు నేను ఏం చెప్తున్నా, కంటెంట్ వారికి అని చెప్తున్నా కదా. అరే నేను మాట్లాడలేనురా, నువ్వు ఎంత మసుకోవట్నా నాతోడు కాదు. మాట్లాడతా కలవాలా అని చేయాలంటే కంటెంట్ కోసం ఇప్పుడు మొన్న ఒక వీడియో అయింది, ఇడు అన్నాడు ఒక మాట చెప్పిండు, మీకు నచ్చితే కమెంట్ చేయండి, మొత్తం కమెంట్స్ వచ్చినాయి. వాళ్ళకి నచ్చింది కదా, నువ్వు దానికోసం అన్నతో మాట్లాడు అంతే. దానికోసం నీ వీడియో పర్పస్ మాట్లాడమంటే వీడియో పర్పస్ మీరేం చేస్తారు? ఈయన కలపంటే నాతోడు కాదు. మేమే కలిసిపోతాం అన్నది కొన్ని రోజుల తర్వాత. అవసరమే లేదు. 15 రోజులైనా ఆయన మాట్లాడటట్టు లేడు. ఎందుకంటే ఈడు ఏం చేసినా అంత మనకు తెలియదు. ఏం చేయలేదు, మాటలు జరే పెద్దగా అయిపోయినా. మాటలు పెద్ద మాటలు ఉంటాయి, నీ పెద్దగా కావాలి, పెద్ద మాటలు ఉంటాయి. కోపం చేస్తే ఆయన కోపం మా మీద తీస్తాడు. అది ఇంకోసారి వీడియో గురించి మాట్లాడమంటే పోయి మాట్లాడతా. ఇంకోటి చెప్పాలా, ఆమెకి ఇంట్రెస్ట్ లేదన్న వీడియోలలో. నేనే తెస్తున్నా అన్న. నువ్వు ఏమైనా చేసుకోరా అయ్యా, నీదే ఛానల్, నీదే మొత్తం, నువ్వు చేసుకో. మాకెందుకు మాట్లాడుకుంటే మొన్న ఒక పోరాడు వచ్చింది, మనం చేయలే. ఒకడు ఉన్నాడని తిట్టిండు అని చెప్పి వీడియోలో చేయాలన్నా. నేను మాట్లాడా నాతో కాదు కంటెంట్ గురించి కంగు ఇది నాకు వద్దు, ఇది నాకు అవసరం లేదు. అన్నకి ఏమని చెప్పి అన్ని ఇట్లా బబ్బు అని దోస్తు అంటే ఇట్లా వస్తుంది అని చెప్పి నార్మల్ గా. నాతో కాదు భయ, నేను ఇగో కంటెంట్ మాట్లాడమంటే పోయి అన్నతో మాట్లాడి చెప్తాను. వీళ్ళిద్దరు కలవమంటే నాతో అవసరం లేదు. కలవని కాదన్నా, ఇప్పుడు నేను ఏమంటున్నా, జస్ట్ ఇచ్చాను వారా ఇంతగానం కష్టపడితే ఇంత పేరు వస్తుంది. ఏం చెప్పాలన్నా ఇంక చెప్పు. కష్టపడ్డామని అది కాదు. ఇగో మన పరేషన్ బస్ అని చెప్పి పేరు వచ్చింది, రోడ్ షోలు చేసినాము, అవి చేసినాము. అంతెందుకు మొన్న ఒక పోరాడు వచ్చింది, వాడిని కూడా సపోర్ట్ చేసినామా లేదా? సరే, నువ్వు క్రేన్ పైకి కింద పడ్డావు, ఈయన గుర్రం పైకి పడ్డాడు. అసలు నిజంగా చెప్తున్నారా భయ్, ఆడపిల్లలు వద్దురా, అర్థం చేసుకోండి. అసలు ఆడపిల్లలే కాదన్నా, ఇప్పుడు మొగోళ్ళు కూడా ఇగో ఆడపిల్లలే అంటున్నావు కదా. మనం చేసే మిస్టేక్ ఏం చెప్పాలా? ఎవరెవరైతే పాతలను పెడుతున్నామో అది రాంగ్ పోర్ట్రే అవుతుందన్నా. ఇప్పుడు మనం మొన్న ఒక పోరాడు వచ్చిండు, అది మంచి పోలే వీడియో. ఆడపిల్లనే ఆయన ఎందుకు అనుకుంటున్నావు? మొగోళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నా. అవురా, నువ్వు గడికోకలను పట్టుకొస్తే ఏంద్రా ఏం చెప్తుంది నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఖాళీ ఆడపిల్లలు వద్దు అంటున్నావు కానీ మనం మొగోళ్ళని కూడా చిన్న పిల్లలను తెచ్చినాం. ఇప్పుడు అఖిల్ గాడు ఉండు, అందరికి ఇప్పుడు మొగోళ్ళకి చిన్న వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నాం, ఆడవాళ్ళని ఎందుకు నెగిటివ్ చేస్తున్నాం? ఆడవాళ్ళకి కూడా చిన్న పిల్లలకు సపోర్ట్ చేస్తే మనం పాతలను పెట్టుకుంటే అది నిజమే అనుకుంటారు. కొత్తలను పెట్టినాం అనుకో, అరే కంటెంట్ రబ్బే అని అనుకుంటారా? చెప్పే విధానంలో నీకు మాట్లాడడం తెలుసు అన్నతోనే, నువ్వు మాట్లాడితే అవుతుంది కాదు. సరే ఇప్పుడు ఇంత క్లారిటీ చెప్పినా నాకు ఇంకేం చెప్పాలా? నేను కూడా చెప్తారా భయ్, నేను మాట్లాడి చెప్తా ఏదో ఒకటి. చెప్పాను, ఇది ఒక్కటి చేయి, నేను ఇది నా కోసం ఒక్కటి చేయి, నేను మళ్ళా ఏం అడగను. నువ్వు మళ్ళీ నువ్వు ఆగుతలేవురా భయ్, నువ్వు ఏం చెప్పేటట్టున్నాము. నేనే మాట్లాడుకుంటున్నాను, నేను మాట్లాడతలేదు కాబట్టి నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. నించాలరా భయ్ మన అయినప్పుడు నువ్వు మాట్లాడితే అయిపోతుంది. మళ్ళా అందరినీ తీసుకో, నువ్వు చెప్పు కదా, నాకు తెలియదు. ఇంకో కంటెంట్ ఎంటర్టైన్మెంట్ వీటికి తప్ప నేను పర్సనల్ గా సార్ చెప్తాను, నా కోసం ఒక్కసారి చేయనా? నీకోసం రావాలా? అరే నీకోసం రావాలా? 3 నెలలు బయట ఒక్కడైనా మాట్లాడిరా? పక్కకుండే వీడియోలు చేసిరు, ఆయన తోటి పక్కకుండే వీడియోలు చేసిరు, ఫోన్లు చేసి రారా? అది కూడా మీ గురించే కొట్లాడిపోయినా. నేను ఒక్కడైనా ఫోన్ చేసిరా నాకు? చెప్పురా, మాటలు ఎందుకు వస్తలేవు? ఇవన్నీ మాట్లాడానికి పిలుస్తారు, మళ్ళీ ఎలా కొడతారు? ఇది మంచిగా ఉంది. మీ అందరి గురించి మాట్లాడి నేను 3-4 నెలలు బయట తిరుగుతున్నా. ఇక ఆయన మాట్లాడకపోతే మేము కూడా మాట్లాడొద్దు కదా. అయినా చెప్పురా, మళ్ళీ పోయి మాట్లాడుకోరు. నాకేం చెప్తారు? పోయి మాట్లాడుకోరు. కలిసిమెలిసి ఉన్నాము. నాకు ఆయనతో అవసరం ఉంటే మంచిగా ముద్ద బాబు లెక్క పెడతారు. ఊకోరా బాయ్, నువ్వు నాకు అవసరం లేదు రా బాయ్, నేను ఏం మాట్లాడా. ఒక్కడొచ్చి మాట్లాడలేదు. వీడు కూడా ఫోన్ చేయలే, కుళ్ళ చెప్తున్నా నీకు. ఒక్కడు ఫోన్ చేయలే ఇప్పటికి. నా ఫోన్ లకు ఒక్క మిస్ కాల్ కూడా మేము లేవు. అర్థమైందా? మళ్ళా ఎందుకురా నాకు ఊకే అడుగురి చేయూరి.
కొట్లాడినారా ఈయన గురించి అరే ఒక చిన్న ఇంట్లో కూర్చున్నారా ఈయన గురించి అలానే వండుకొని ఉన్నా ఇన్ని రోజులు ఈయన పోయినాక నేను పోయినాక మాట్లాడా నేను కొట్లాడొచ్చినారా లేకపోయినా కూడా అర్థమైందా ఒక ఫోన్ కూడా వేయలే నాకు ఒక్క ఫోన్ చేయలే నేను లేకపోతే అర్థం ఇట్లానే ఉంటది బుద్ధిలో గుర్తుపెట్టుకో ఉపన్యాసం ఇంతే ఉంటది అందరి గురించి కొట్లాడితే వేస్ట్ అయిపోతుందిరా ఫుల్గా చెప్తున్నా నేను ఇప్పుడు మాట్లాడంటే నేను అసలు మాట్లాడనా నాతో కాదు ఎందుకన్నా మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నా వద్దా అయిపోయింది గంగు చూడు ఇప్పుడు అయిపోయింది తప్పు ఇంకో నువ్వు మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే నేను ఏమంటున్నా ఒక్కసారికి మాట్లాడు ఓపీపీ ఒక్కసారికి ఏమన్నా నించుటా నించుతా అన్న చూడు నీ బరాబర్ చెప్తున్నా నించుతా చెప్తారా పోయి తర్వాత ఎందుకంటే నాకు ఆమె చాలా రోజుల నుంచి ఉందా సరే రా పోయి అడిగినవుగా పోయి మాట్లాడతా చాలా మాట్లాడు అడగకుండా ఇవన్నీ తీసుకొచ్చి వెల్కమ్ బ్యాక్ టు ఇటు అనుకుంటే చేస్తే కాదు అడిగి చేస్తే అయిపోతుంది దాని గురించి ఎంత లొల్లైనా కన్ను ఉన్నాడు కదా పోయి అడుగుదాం వీడియో చేసుకుందాం అని మనసులో ఉండాలి సీదా తీసుకొచ్చేసి వెళ్ళిపోతుండు కదా నువ్వు చేసుకున్న లెక్కలు వెళ్ళిపోతుండు నడు నేను మాట్లాడతా నడు అన్న మాట్లాడుతా అన్నాడు కదా కట్టన్నాడు ఉండనా ఇంకేం చేస్తారా నేను పెట్టుకొని మాట్లాడుకుంటా అన్నా కదరా నీకు ఇంకొకసారి చెప్పిన భయం ఆడు తెచ్చిండు తెలిసిన వాళ్ళు నువ్వు జర చూసుకో కదా తెలిసిన వాళ్ళు నేను చెప్పే విధం నేను చెప్పుకుంటా నాకు చెప్పకూరా నేను చెప్పుకున్నా నడరా చెప్తా అన్నాడు సతాయించా దూకేటి చెప్పి మాట్లాడతాడు వదిలే అరే చూడరా ఇంత తమాషా చేసినావు ఇప్పుడు గంగు మాట్లాడే దాంట్లో ఒక్క తప్పని ఉందారా మనకు మాటలు లేవురా రేపటి రోజు ఇప్పుడు నీ పక్కన నుంచో ఇంత సపోర్ట్ చేస్తున్నా నీకు నీ పక్కన నుంచో ఇంత మాట్లాడుతున్నా రేపటి రోజు నా పరిస్థితి అదైతే ఇట్లనే చెప్తావు కదా అన్న మాట్లాడతలే నేను కూడా నీతో మాట్లాడా అంటావు అరే కొంచెం మనకు కూడా ఉండాలి రా అన్న అంటే కోపంలో అన్నీ చేస్తాడు మనం కూడా అర్థం చేసుకోవాలి కదరా ఇప్పుడు తీసుకొచ్చినావు గంగ అంతా మొత్తుకొని పోయిండు రేపటి రోజు ఇప్పుడు అన్నకు తెలిసింది అనుకో నువ్వు ఎందుకున్నావు అని నన్ను తిడతాడు నన్ను కూడా తిట్టిపో అంటాడు అప్పుడు నువ్వు అట్లనే చేస్తావా నీకోసం నించున్నప్పుడు జరాన్ని సపోర్ట్ చేయాలి కదరా నువ్వు చెప్పినా కదా పాప నా వల్ల గొడవలు అయితే అని గొడవలు నీ వల్ల అయితలేవు నీ వల్ల అయితలేవు వాడు ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళకి స్టాండ్ తీసుకోవాలా అంటున్నాం అంతే ఇప్పుడు గంగ ఏమన్నాడు ఒక మాట అన్నాడు కదా ఇప్పుడు నాకు అవసరం వస్తుంది నేను ఎట్లా సపోర్ట్ చేసిండో వాళ్ళకి కూడా అవసరం వచ్చినప్పుడు మాట్లాడాలి మేము అందరికి సపోర్ట్ అన్న ప్రతి ఒక్కళ్ళకి సపోర్ట్ చేసిండు మాకు పెద్ద బాధ భారం అయిపోవు ఆయన చూసిండంటే చేస్తాడు ఇక్కడ ఏంటంటే ఈడు అన్నతో కొన్ని లెక్కలు చేసి వీళ్ళు మాట్లాడుకుంటలేరు గంగు వచ్చిండు ఇప్పుడు గంగు పోయిండు రేపు ఈడ పక్కన నించున్నా నాకేమన్నా అయింది అనుకో ఈడ సేమ్ మాట అంటాడు గంగులకే ఇప్పుడు గంగుకి ఎట్లా అన్నాడు అట్లా నాకు అంటాడు అది లేదని చెప్తున్నాడు నీ ఇష్టం రా భయ్ నీకు దండం నువ్వేం చేస్తావు చెప్పినాంగా గంగుకి నీ ఇష్టం ఇంకో నువ్వు పట్టుకో నేను కూడా పోతాను నువ్వేముంది మాట్లాడుకోరా మాట్లాడుకుంటు ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా సో చూసుకున్నట్టయితే నా సిచ్యువేషన్ వచ్చేసి ఇట్లుందనమాట కేవలం మీరు ఇప్పుడు సపోర్ట్ చేయవలసింది మీరే అనమాట మీరు కామెంట్ చేసి ఏమంటారు అంటే మీకు అట్లీస్ట్ కామెంట్ చేసా అంటే అర్థం చేసుకుంటారు అన్న వీళ్ళకు కూడా నచ్చింది అన్నట్టు అర్థం చేసుకొని జర అన్న పెట్టుకుంటాడు అనమాట మీరే కామెంట్ చేయండి మీరే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ కోసం మీ సపోర్ట్ చేసినందుకు ఒక అమ్మాయి లైఫ్ నుంచి పెట్టినట్టు అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి